భాగ్యనగర్ ఫ్రెండ్స్ చారిటబుల్ సొసైటీ నుంచి అందరికి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. మేము ఈ ప్రోగ్రామ్ 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇది 20వ సంవత్సరం. దగ్గర 4,000 మందికి ఫుడ్ పెడతాం. దాంట్లో అన్ని వెరైటీస్ ఉంటాయి. నాన్ వెజ్ కూడా పెట్టి కలిపి అన్నదానం చేస్తాము. మా బహుజనులందరికీ అలా పెద్ద పండగ వాతావరణం ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనిపిస్తున్నది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు డివిజన్లో మా మా సోదరుడు తేజ వెంగళరావు డివిజన్ వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా వాళ్ళ తండ్రి గత 20 సంవత్సరాలుగా జరుపుతున్న ఈ కార్యక్రమాలకి అందరూ ముఖ్య అతిథిగా పెద్ద నాయకులు అందరూ రావడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగానైతే మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు మాట్లాడడం జరిగిందో దానికి అందరము మేము బీజేపీ నాయకులకి ఎటువంటి విధంగా వాళ్ళు అంబేద్కర్ జయంతికి పాల్గొనడానికి వీల్లేదు. ఎటువంటి విధంగా వాళ్ళు చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకొని అంబేద్కర్ గారికి ఘన నివాళులు బీజేపీ నాయకులు ఆయన ముక్కు నేలకి రాసి మరి వాళ్ళు చేయాల్సిందిగా కోరుతూ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి మేమందరం అంబేద్కర్ గారి వారసులుగా మేమందరము జై భీమ్ జై బాబు జై సంవిధాన్ అనే నినాదంతోనే రాజ్యాంగ రక్షణ కోసము బయలుదేరి ఈ విధంగా అంబేద్కర్ గారి స్ఫూర్తిని మేము చాటుకొని నాయకత్వాన్ని బలపరుచుకొని మేము అందరం ముందుకు జరగడం జరుగుతుంది. ఏమంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నారో మేము చేసినట్టుగా అంబేద్కర్ వేడుకలు ఎవరు చేయట్లేదు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి మేము కనీసం పులమలాన్ని చేసుకున్నాం, కానీ మీరు అటువంటి కాంగ్రెస్ వాళ్ళు అది కూడా చేయలేదని చెప్పేసి అన్నారు కదా అన్న. మేము అంబేద్కర్ గారి వారసులం. మేము అంబేద్కర్ గారికి నివాళులుగా అర్పించడమే కాకుండా ఆయన వారసత్వాన్ని బోధిస్తూ ఏ విధంగా ఆయననైతే ప్రతి పేదవాడికి విద్యార్థులకి ప్రతి ఒక్క వాళ్ళకి ఎటువంటి పథకాలైనా అందజేయడంలో మేము ఆయనని ఆదర్శంగా తీసుకుంటూ మేము అదే విధంగా మేము ముందుకు చేయడం జరుగుతుంది. ఆయనని ఆదర్శంగా తీసుకుంటూ ఆయననే మాకు ఒక దిక్సూచి. ఆయన ఏ విధంగానైతే మాకు చెప్పినాడో ఆ విధంగా మేము నడుచుకోవడం. మేము ఏదో బయటకి మాట్లాడటము బయటకి చేయడము ఏ విధంగా కాకుండా ఆయననే మా స్ఫూర్తిగా మేము తీసుకోవడం చేయడం. ఏమన్నా అంటే అంబేద్కర్ ఆశయాలు చాలా గొప్పవి, కానీ ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్టయితే అంబేద్కర్ అంటే కేవలం దళిత వాడలకి అంకితం అన్నట్టుగా విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన చేసినటువంటి సేవ అటువంటిది మనకి హక్కులు కల్పించినటువంటి వ్యక్తి. కానీ ఈ రోజు ఎక్కడ చూసుకుంటే దళితులలో ఉన్నటువంటి ఐక్యత అంబేద్కర్ విషయంలో అందరికి లేదని నేను అంటాను. దీనికి అగ్రీ చేస్తారా? అటువంటి ప్రపగండలో మీరు ఉండడం జరిగింది. ఏ విధంగానైతే గత పాలకులు బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు దళిత నాయకుడు అంబేద్కర్ అనే ఒక వాదంలోనే ఉండడం జరిగింది. సో ఇప్పుడు మేము ఆ విధంగా మేము అందరం తీసుకోవడం జరగట్లేదు. ఇవాళ ప్రతి కులం ప్రతి మతం ప్రతి ఒక్కడు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా పూజించే వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన యొక్క ఆశయాలనే మేము నిలవేరుకోవడంగా మా యొక్క నాయకత్వం కానీ మా యొక్క కార్యాచరణ నడుస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ దళితుల పైన ఎటువంటి ప్రభావితం ఉందంటే చెప్తారు? 100% అన్న. దళితులకి ప్రభావం అంటే ఇది దళితుల రాజ్యమే. ఇది ప్రభుత్వమే వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు వీళ్ళందరూ కలిసి ఎన్నుకున్న రాజ్యం ఇది. వాళ్ళకి మంచి చేయడంగానే మా యొక్క కార్యాచరణ నడుస్తుంది.